హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ భవ్య. వెల్కమ్ టు వన్ మోర్ బ్లాగ్. ఎలా ఉన్నారండి అందరూ? నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఈ వ్లాగ్ ఏంటంటే మేము సడన్గా అప్పటికప్పుడు డిసైడ్ అయ్యామన్నమాట హైదరాబాద్ వెళ్దామని. సో ఇంకా బయటకు వచ్చేసి ఫుడ్ తింటున్నాము. నేనైతే అసలు అంత ఫుడ్ తినలేనండి. అనిల్ ఎందుకో అన్నీ తీసుకున్నారు. ఇంకా తనకే తోసేస్తాను తర్వాత. ఇంకా ఫుడ్ తినేసి రిటర్న్ వచ్చేటప్పుడు నా దగ్గర శానిటైజర్ కనిపించలేదనమాట ఇంట్లో. ఒకేసారి అది కూడా తీసుకొని వెళ్దామని చెప్పేసి రిలయన్స్కి వచ్చానమాట. ఎంత ఎతుకుతున్నానో దొరకలేదు. ఫైనల్గా ఒక కార్నర్లో ఉన్నాయన్నమాట. ఎందుకబ్బా ఈ శానిటైజర్స్ కార్నర్లో పెట్టారు వీళ్ళు అనుకొని అలా తిట్టుకుంటూ వెళ్తున్నాను. ఎందుకంటే మనం హడావిడిగా ఉన్నప్పుడు ఏదైనా దొరకకపోతే అంతే కదా, అవతల వాళ్ళని బ్లేమ్ చేసి తిట్టేసుకుంటాము. అండ్ అక్కడికి వెళ్ళి చూస్తే క్యూ లైన్ ఎంత పెద్దగా ఉందంటే ఒక్కొక్కరిని రిక్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళి ఫాస్ట్గా, అంటే నా దగ్గర ఉంది శానిటైజర్ ఒక్కటే కదా, ఇంకా రిక్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళి దాన్ని బిల్ వేయించుకొని వచ్చేస్తున్నాం అనమాట రిటర్ను. అప్పటికే బస్ టైం అయిపోయిందని కంగారుగా ఉంది. అప్పటికప్పుడు ప్లాన్ చేసుకోవడం కదా, బట్టలు ప్యాక్ చేసుకోవడం ఇదంతా హడావిడి అయిపోయిందనమాట. అండ్ ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయాం బస్ ఎక్కడానికి. నాకు ఇంటికి వెళ్ళిన తర్వాత అస్సలు వీడియో తీయడానికి అవ్వలేదు. అండ్ ఈ ఆటో అతను కూడా సరిపోయాడండి. ఈ హెడ్సెట్ ఒకటి పెట్టుకున్నాడు. మేము ఏం చెప్తున్నా కూడా వినట్లేదు అనమాట. లేట్గా అటు తిప్పి ఇటు తిప్పి మేము స్ట్రైట్ రూట్ మేము చెప్తుంటే రౌండ్గా తిప్పి తీసుకెళ్ళాడు. అనిల్ అదే కోపంగా ఉన్నారనమాట. అసలు బస్ మిస్ అయిందేమో అని. ఎమర్జెన్సీ అందులో. ఇంకా బస్ వాళ్ళు ఎలాగో ఒక హాఫ్ అన్ అవర్ లేట్ చేశారు కాబట్టి వెళ్ళగలిగాము. నాకేమో బస్ ఎక్కిన దగ్గర నుంచి వామిటింగ్ సెన్సేషన్ స్టార్ట్ అయిందండి. నాకు వామిటింగ్ సెన్సేషన్ స్టార్ట్ అయ్యి నేను ఏడుస్తుంటే అనిల్ మాత్రం ఆ హెడ్సెట్ ఒకటి కావాలి అని చెప్పి వెతుక్కుంటున్నారు. నన్ను తీసిమంటే నేను తీసిలేను, నన్ను కదిలించొద్దు అని చెప్పాను. ఇంకా తను వెతుక్కుంటూ ఉన్నారు. ఏంటంటే ఈ వామిటింగ్ సెన్సేషన్ స్టార్ట్ అయిన తర్వాత కాసేపు బాగానే ఉంటుంది. ఇంకా పడుకొని నిద్రపోయాను అంటే కనుక సెట్ అవుద్ది. లేదు ఇంకా అలానే నిద్ర పట్టకుండా అది ఎక్కువైతూ మేల్కొని ఉన్నానంటే మాత్రం ఎక్కువైపోతుంది అనమాట. సో ఇంకా అలా కొంచెం డిస్టర్బ్డ్ స్లీపే ఉండిందండి. బస్సు ఊరికే ఆగుతూ కొంచెం అట్లా గతుకుల్లో పడుతూ అలా ఉండింది. అనిల్ డిస్టర్బెన్స్ ఒకటి నాకు పక్కన హెడ్సెట్ పెట్టుకొని సౌండ్ అయినా బయటకు వస్తూనే ఉందన్నమాట. అసలే నిద్ర లేదు. ఇంకా పొద్దున్నే లేపేశారండి. వచ్చేసింది మన స్టాప్ అని. నేను నిజంగానే వచ్చింది అనుకోని లేచాను. తీరా చూస్తే అది ఎక్కడో ఉందనమాట. ఒక 1 అవర్ బిఫోర్ లేపారు. సరే లేపావు కదా, నువ్వే బెడ్షీట్స్ ఫోల్డ్ చేసుకో అని చెప్పేసి ఇంకా నేను అలా కూర్చున్నాను అనమాట. నాకు మళ్ళీ తిప్పేస్తుందేమో అని భయము. ఇంకా ఆటో బుక్ చేసుకొని ఇంటికి వచ్చేసాము. యాక్చువల్గా మేము వచ్చింది ఎందుకంటే మా మదర్ ఇన్లాకి అండ్ ఫాదర్ ఇన్లాకి డెంగ్యూ అనమాట. ఇంకా అందుకని వచ్చాము. ఎలా ఉంది, హాస్పిటల్ ఏమన్నా షిఫ్ట్ చేయాలా ఏంటని చూడడానికి. అప్పటిదాకా మా సిస్టర్ ఇన్లానే చూసుకుంది. తను కూడా ఒక్కటే అయిపోయింది అనమాట పిల్లలతోటి. ఇంకా అందుకని మేము వచ్చాము. మేము వచ్చేసరికి కూడా 3 డేస్ పట్టింది. ముందు యాక్చువల్గా వెంటనే రావాలనుకున్నాం, కానీ వాళ్ళు రికవర్ అయ్యే స్టేజ్లో ఉండేసరికి ఇంకెందుకు మనం తిరగడం, తను చూసుకుంటుంది కదా వాళ్ళిద్దరూ అనేసి మేము ఆగాం. కానీ మళ్ళీ ఎందుకో ఇంకా అనిల్ వెళ్దాం అన్నారనమాట. ఇంకా స్టార్ట్ అయిపోయి వచ్చి హాస్పిటల్కి వచ్చేసరికి ఇద్దరు పేషెంట్స్ లాగా అలా పడుకుంటే మాకైతే అసలు ఎలా ఉందంటే అబ్బా ముందు ఈ హాస్పిటల్ షిఫ్ట్ చేసేసేయాలి, ఈ హాస్పిటల్ ఎన్వైర్న్మెంటే బాగాలేదు అనిపించింది. కంటిన్యూగా ఫ్లూయిడ్స్ అండ్ ఓఆర్ఎస్లు ఇవ్వాలి అని మా సిస్టర్ ఇలా చెప్పింది అనమాట. ఫ్లూయిడ్స్ అయితే వాళ్ళు చూసుకుంటారు, ఓఆర్ఎస్ తీసుకోవడానికని మేము కింద ఫార్మసీలోకి వచ్చామన్నమాట. యాక్చువల్గా అనిల్ కొంచెం ఇంటికి దగ్గరగా ఉండేది చూడండి అని చెప్పేసరికి ఈ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. లాస్ట్ టైం కాంటినెంటల్లో అడ్మిట్ చేసామన్నమాట డెంగ్యూ వస్తే. అప్పుడు ఏంటంటే బాగా దూరం అయిపోతుంది ఇంటికి, మనము హాస్పిటల్కి తిరగాలంటే కష్టం కదా అనేసి ఇంటికి దగ్గరలో తనే చెప్పారనమాట. ఇంకా అందుకని మా సిస్టర్ నాకు కూడా ఇష్టం లేదు ఇందులో అడ్మిట్ చేయడము. ఇంకా దాంట్లో అడ్మిట్ చేసిన తర్వాత వచ్చి చూసాక అనిపించింది, అరే తను చెప్పినట్టే మనం హాస్పిటల్ షిఫ్ట్ చేస్తుంటే బాగుండేది, తను చెప్తూనే ఉంది కదా అని అనిపించింది అనమాట. ఇంకా కాసేపు అత్తయ్య వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళకి కావాల్సినవన్నీ ఇచ్చేసి కొంచెం పర్వాలేదు, నార్మల్గానే ఉన్నారు, వీక్గా ఏం లేరనమాట. ఇంకా ఇంటికి రిటర్న్ వచ్చేసాము. మాకు కూడా ఎలా ఉందంటే, నాకు అంతకుముందే జర్నీ 2 డేస్ బ్యాకే జర్నీ చేసేసరికి ఆల్రెడీ కొంచెం ఓపికగా లేననమాట. మళ్ళీ వెంటనే జర్నీ చేసేసరికి ఏంటంటే బ్యాక్ పెయిన్ ఇవన్నీ వస్తున్నాయి. ఈవెన్ ఎందుకో కొంచెం టెంపరేచర్ వస్తుందేమో, నాకు కాసేపు ఆగితే ఫీవర్ వస్తుందేమో అన్నట్లు అనిపిస్తూ ఉండిందనమాట. ఇంకా ఎంతసేపు పడుకుందాం అనుకున్నా అప్పటికే 4:30 అయిపోయింది. ఇంక అప్పుడు పడుకుంటే రాత్రికి నిద్ర పట్టదు అని చెప్పి బ్యాక్ పెయిన్ వస్తుంది కదా, కాస్త వాక్ చేస్తే సెట్ అవుద్దని వాకింగ్కి వస్తే మా అనిల్ ఇదిగో బుజ్జి పాపని తీసుకొచ్చారు. అది సినిమా చూపించడం స్టార్ట్ చేసింది అనమాట కిందకు వచ్చాక. నిజంగా అస్సలు నేను నమ్మలేదండి అది అంతలా ఎగ్జైట్ అయ్యి ఆడుతుంది పార్క్కి వస్తే అని. బాబు చూపిస్తున్నాడు అనమాట,
చెల్లికి ఇష్టమైన పార్క్ ఇది, ఇక్కడ ఆడిపిద్దాము అంటే నేను ఏంటో అనుకున్నా, అదేం ఆడుతుంది 1 ఇయర్ పాపే కదా అనుకున్నాను. కానీ అసలు దానంతట అదే ఎక్కేస్తుంది, అదే ఆడేస్తుంది. నేనైతే లిటరల్‌గా భయపడిపోయాను. తను స్లైడ్ మీదకి ఎక్కినప్పుడు దొర్లి పడిపోద్దేమో అని అనిల్‌ని ఎంత తిట్టేశానో. కానీ బాబు చెప్తానే ఉన్నాడనమాట, లేదు ఆడుకుంటుంది అనేసి. కానీ నాకెంత కంగారు వచ్చేసిందో. తీరా చూస్తే అది మంచిగా దాని పాటుకి అది వెళ్ళి అన్నీ ఎక్కేసి ఆడుకుంటుందనమాట. ఇంక అసలు అక్కడి నుంచి రిటర్న్ తీసుకురావడమే పెద్ద సినిమా చూపించింది. ఇంకా రిటర్న్ ఇంటికి వచ్చేసి కాస్త రిలాక్స్ అయ్యి ఫ్రెష్ అయ్యి ఊరికే బయట కింద వాక్ చేద్దాము అనుకున్నాము. అండ్ మా బుజ్జి బాబుకి కూడా మనం ఏదన్నా కొనుక్కుందామా అంటే వాడికెళ్ళి నూడిల్స్ ప్యాకెట్ పట్టుకొచ్చాడనమాట. ఇంకా నేనేంటంటే సరే ఎలాగో ఇక్కడి దాకా వచ్చాం కదా సూపర్ మార్కెట్ దాకా అనేసి నాకు కావాల్సినవి ఏమన్నా తీసుకుందాం కదా అని చెప్పి ఆ ఫ్రూట్స్ ఉండే వైపు వెళ్తున్నాను. ఏంటంటే బ్రేక్‌ఫాస్ట్‌లో నేను మళ్ళీ ఇడ్లీ, దోస ఇవన్నీ తినే బదులు ఫ్రూట్సే తిందాంలే, అదే కంటిన్యూ చేద్దాము అని చెప్పి ఫ్రూట్స్ తీసుకుంటున్నాననమాట. అండ్ మా వాడు ఎంత పెద్దోడయిపోయాడంటే, "అత్త నీ చేతిలో ఎందుకు అత్త వెయిట్, నేను సైకిల్‌లో పెట్టుకుంటానని" చెప్పి చక్కగా తీసుకెళ్ళి సైకిల్‌లో పెట్టుకొని తీసుకెళ్తున్నాడు. అసలు వీడు ఇంత తెలివి వీడికి ఎలా వచ్చిందా అనిపించింది. జనరల్‌గా పెద్దవాళ్ళు తీసేసుకుంటారు కదా! కానీ వీడు తీసుకొని నేను సైకిల్‌లో పెట్టుకొని తెస్తానులే, అంత వెయిట్ నువ్వు మోయొద్దు అని చెప్పి తీసుకెళ్తున్నాడు. నేను షాక్ అయిపోయాననమాట. ఎంత తెలివి వచ్చేసింది వీడికి అని. మా షాక్‌లో ఉండంగానే ఫుడ్ రెడీ అని చెప్పి కాల్ వచ్చిందనమాట. ఇంక ఫుడ్ తీసుకొని మా మదర్ ఇన్ లాకి, ఫాదర్ ఇన్ లాకి ఫుడ్ ఇవ్వాలి కాబట్టి వెళ్తున్నామనమాట. నేను హాస్పిటల్‌కి వెళ్ళిన తర్వాత అయితే షూట్ చేయలేదండి. ఎందుకో నాకు ఆ హాస్పిటల్ కానీ, ఆ ఎన్విరాన్మెంట్ ఏం నచ్చలేదు. అందుకనే షూట్ చేయలేదు. నచ్చలేదు ఇన్ ద సెన్స్ అసలు వాళ్ళని మా పేరెంట్స్‌ని పేషెంట్స్ లాగా చూపియడం కూడా ఇష్టం లేదనమాట ఫస్ట్. అందుకనే షూట్ చేయలేదు. ఇంటికొచ్చేసరికి చూసారా 11:20 అయ్యిందనమాట. ఇంక అప్పుడొచ్చి ఫుడ్ తింటున్నాము. నిజంగా ఎంత టయర్డ్‌గా ఉందంటే నాకే కాదు, ఇంట్లో అందరిది అదే పరిస్థితి అనమాట. హాస్పిటల్‌కి, ఇంటికి తిరుగుతూ చాలా టయర్డ్ అయిపోతున్నాము. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడ కొంచెం సౌండ్స్ వస్తాయి. నన్ను ఎక్స్‌క్యూజ్ చేయండి. అండ్ నేను ఇల్లు మొత్తం అట్లా చూపించలేను. ఎవరి ప్రైవసీ వాళ్ళకి ఉంటుంది కదా! ప్లీజ్ ఎక్స్‌క్యూజ్ చేయండి అది కూడా. చూపించడం నాకు ఇష్టం లేదు. అందుకే చిన్న చిన్న క్లిప్పింగ్సే తీస్తున్నాను. ఎక్కువ తీయట్లేదు ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం. ప్లీజ్ అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. అండ్ ఇంకా కాసేపు రిలాక్స్ అవుదామని అలా టీవీ చూస్తూ ఉన్నామనమాట. సో, డే 1 హైదరాబాద్‌లో ఇలా నడిచింది మాకు. బిజీగా, టయర్డ్‌గా అలా ఉండిందనమాట. సో, ఈ వ్లాగ్ అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.